సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. మ్యూజికల్ సిట్టింగ్స్ కోసం లండన్ వెళ్లిన మ్యూజికల్ డైరెక్టర్స్ ఉన్నారు. ఇక పూరి తన సినిమా కథని బ్యాంక్ ఆఫ్ బీచ్ లో చెక్కుతాడు. పుష్ప 2 తర్వాత నటించే సినిమా కథ వినడానికి అల్లు అర్జున్ ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? పుష్ప 2 తర్వాత బన్నీ త్రివిక్రమ్ డైరెక్షన్ లో నటించాల్సి ఉన్న ఈ మైథలాజికల్ ప్రాజెక్ట్ కోసం 2 ఏళ్లు గడపాలి. ఇప్పటికే 5 ఏళ్ల నుంచి పుష్ప సిరీస్ తో ఉన్న బన్నీ ఏడాదిలో పూర్తయ్యే సినిమాను సెలెక్ట్ చేసుకున్నాడు. షారుఖ్ తో జవాన్ వంటి సూపర్ హిట్ తీసిన అట్లీకి ఛాన్స్ ఇచ్చాడు బన్నీ అట్లీ మూవీ కథా చర్చలు చురుగ్గా సాగుతున్నాయి. ఇక్కడ ఉంటే డిస్టర్బెన్స్ అనుకున్నారో ఏకాంతం కోరుకున్నారో గానీ హీరో డైరెక్టర్ దుబాయ్ వెళ్లిపోయారు. అక్కడ కథపై డిస్కషన్స్ చేసుకుని ఫైనల్ చేస్తారట. దుబాయ్ లోని టాప్ లగ్జరీ హోటల్లో ఉన్నారని తెలిసింది. పాన్ ఇండియా స్టార్ బన్నీ కోసం ఎన్ని నక్షత్రాల హోటల్ తీసుకున్నారో గానీ చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ కథా చర్చలకే భారీగా ఖర్చు పెడుతోంది. జవాన్ సక్సెస్ తర్వాత 100 కోట్ల రెమ్యునరేషన్ మీదున్నాడు అట్లీ. ఇక ఫోర్బ్స్ మ్యాగజైన్ అయితే పుష్ప 2 కోసం బన్నీ 300 కోట్లు తీసుకున్నాడని తెలిపింది. నటీనటులు, టెక్నీషియన్స్ పారితోషికాలు, మేకింగ్ తో కలిసి సినిమా బడ్జెట్ 700 కోట్లకు చేరుతోంది. అల్లు అర్జున్ అట్లీ సినిమా మేలో సెట్స్ పైకి రానుందని తెలిసింది. ఏడాది తిరగకుండా రిలీజ్ కి ప్లాన్ చేస్తూ 2026 సమ్మర్ ని టార్గెట్ చేస్తున్నారు. హీరోయిన్ జాన్వీ కపూర్, మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుద్ పేర్లు వినిపిస్తున్నాయి. దుబాయ్ తెలుగు సినిమా కథా చర్చలకు వేదికగా మారుతోంది. సర్కార్ వారి పాట తర్వాత మహేష్ త్రివిక్రమ్ తో సినిమా కమిట్ అయ్యాడు. దుబాయ్ వెకేషన్ లో ఉన్న మహేష్ కోసం త్రివిక్రమ్ అక్కడకు వెళ్లి మరీ గుంటూరు కారం కథను వినిపించాడు. దుబాయ్ హోటల్లోని మహేష్ త్రివిక్రమ్ స్టిల్ అప్పట్లో వైరల్ అయింది.